శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంసారం నుండి ముక్తిని ప్రసాదించు ధర్మం. ఇట్లు భూదేవి ధర్మం నిండుగా గల కోకా మహత్యాన్ని పిక్కటిల్లిన సత్తువు గల ధర్మాన్ని విని పరమాశ్చర్యం పొందెను. అహో కోకాతీర్థ ప్రభావం, వరాహరూపదేవుని మహిమ, పశుపక్షాదుల కడుపున పుట్టినవి, పరమగతిని పొందినవి. మాధవ దేవ, నీ దయతో మరి ఒక విషయం తెలియగోరుచున్నాను. దీన్ని కూడా మొన్ను నిన్నడిగి తిని, ఏ ధర్మంతో, ఏ తపస్సుతో, ఏ కర్మంతో మానవులు నిన్ను దర్శింతురో దాన్ని ప్రసాద సముఖుడవై సర్వమును చెప్పుము. ఆ మాధవీదేవి ఇట్లడగగా మాధవుడు నవ్వి ఇట్లు చెప్ప మొదలెడను. పుణ్యాత్మురాలా, నీవు పలికినట్లే సంసారం నుండి ముక్తిని ప్రసాదించు ధర్మం అంతటినీ చెప్పెదను. వర్షఋతువు గడిచిన తర్వాత ప్రసన్నమగ శరత్కాలం రాగా ఆకాశం నిర్మలమై చంద్రబింబం స్వచ్ఛమై ఉండగా, ఎక్కువ చలి ఎక్కువ వేడి లేని కాలాన హంసల మధురనాదములు వినవచ్చు వేళ కార్తీక మాసం శుక్లపక్షాన ద్వాదశి నాడు నన్ను అర్చించాలి. దాని ప్రభావం వినుము వసుంధర. లోకాలన్నీ నిలుచు కాలం దాకా నా భక్తుడు ధన్యుడై ఉండును. అన్యభక్తుడట్లెన్నింటికీ కాడు. ఆ ద్వాదశి యందు పూజా కార్యములన్నీ చేసుకుని నా ఆరాధన కొరకు ఈ మంత్రం పఠించాలి. బ్రహ్మరుద్రులు స్తుతించు ఆ భగవంతుడు ఋషివందితుడు వందనీయుడగు స్వామి. ఈ ద్వాదశి తిథి ప్రాప్తించింది. దేవా లోకనాథ మేల్కొనము. మేఘాలు వెడలిపోయినవి, చంద్రుడు నిండుగా నిర్మలుడై ఉన్నాడు. నీవు ధర్మానికి హేతువు. అటు నీకై శరత్కాలపు పువ్వులను సమర్పించుకొందును. లోకనాథ మేల్కొని మెలకువతో ప్రకాశిస్తున్న నిన్ను యజ్ఞంతో యజించుచున్నారు. భాగవతులు వేదములతో నిన్ను కొనియాడుచున్నారు. పరిశుద్ధులు మేల్కొన్నవారు నీ ఎడల జాగరూకత కలవారే నిన్ను అర్చిస్తున్నారంటూ ఇట్లు ద్వాదశి నాడు నా భక్తులు మిక్కిలి శ్రేష్టమైన వ్రతాన్ని పూజా కార్యాలు చేయవలెను. దానివల్ల పరమగతి పొందుతారు. దేవి, శరత్కాల పూజా విధానం సర్వం ఇట్లు నీకు తెలిపితిని. ఇది భక్తునికి సంసార మోక్షాన్ని కలిగించును, సుఖమునకు తావల మగను. దేవి, నీకు మరి ఒక విషయం చెప్పెదను. ఇది శుభమైన శిశిరర్తు పూజనం. ఆ పనులు భక్తితో చేయ మానవుల పరమగతి నందుదురు. చలి ఈదురుగాలి అనవానికి పీడనందిన వారయ్యో నా భక్తులు చెదరని హృదయంతో యోగం కొరకు నిశ్చయం చేసుకొని శిశిరమున చేయవలసిన పనులు వివరించెదను. మోకాళ్లపై నిలిచి చేతులు జోడించి ఈ మంత్రం పఠించాలి. లోకనాథ, ఈ శిశిరర్తువు మంచుతో గడప సఖ్యం కానిది, చొరరాని కాలం. ఇట్టి సంసారం నుండి నన్ను తరింపచేయము, నన్ను చేపట్టము. నా భక్తి యందు స్థిరంగా నిలిచి శిశిరాన ఈ మంత్రంతో పూజ చేయువాడు పరమసిద్ధి పొందును. వసుంధర, నీకు మరొక విషయం కూడా చెప్పెదను. మార్గశిర వైశాఖ మాసములు నాకు మిక్కిలి ప్రియములైనవి. నేనిప్పుడు ఆ ఋతువునందుల పుష్పాదుల ఫలం వివరిస్తాను. గంధపత్రం అను పువ్వును నాకు ఈ కాలమున సమర్పించేవాడు 9900 ఏండ్లు బుద్ధి ప్రజ్ఞలు కలవాడై విష్ణులోకాన నిశ్చలంగా నిలుచును. మరొక విషయం చెప్పెదను. కార్తీకం, మార్గశిరం, వైశాఖం అన్న 3 నెలలు ఏకాగ్ర చిత్తంతో ద్వాదశి నాడు నాకు గంధపత్ర పుష్పాలు సమర్పిస్తే 12 సంవత్సరాలు నాకు ఆ పూలతో పూజ చేసినట్టగును. కార్తీకాన గంధపత్రంతో సాల పుష్పాలు కలిపి అర్చించాలి. మార్గశిరాన కలువ పూలతో కలిపి అర్చించాలి. అది మహాఫలమొసగును. మాధవుని ఇల్లాలు భూదేవి ఈ మాట విని చనువుతో మెల్లగా నవ్వి మధుసూదనునితో ఇట్లు పలికెను. నిండు సంవత్సరాన 360 దినములతో 12 నెలలు కాగా నీవు 2 మాసాలు ఏల పొగుడుచున్నావు. అట్లే ద్వాదశిని కూడా ఎల్లప్పుడూ నా ముందు ఏల పెద్ద చేస్తున్నావు. ఇట్లా భూదేవి తన్నడగగా మాధవుడు నవ్వి ధర్మంతో కూడిన వాక్యం ఇట్లు పలికెను. దేవి, ఈ 2 నెలలు నాకెందుకు మిక్కిలి ప్రియము, తత్వంతో చెబుతాను వినుము. తిథుల్లో ద్వాదశి సర్వయజ్ఞాల ఫలముల కంటే మిన్నైనది. వేలకొలది బ్రాహ్మణులకు దానమొసగిన ఫలం అంతటిని ద్వాదశి నాడిచ్చిన మనుజుడు పొందును. నేను కార్తీకాన మేల్కొంటిని, వైశాఖాన నిన్ను ఉద్ధరించాను కనుక ఈ యోగం మహాదానముల కంటే గొప్పది. అందువల్ల వీనికి ఆ ప్రభావం కలిగింది. అందువల్ల కార్తీకమందు వైశాఖమందు మనసును నిగ్రహించుకుని గంధ పుష్పాలు చేతదాల్చి ఈ మంత్రం ఉచ్చరించాలి. భగవంతుడా అనుమతిమ్ము, ఇది మిక్కిలి గొప్ప కాలం. వైశాఖం, కార్తీకం ఈ గంధ పుష్పాలు స్వీకరించుము. ధర్మం వృద్ధిపరపుము అని పలికి ఓం నమో నారాయణాయ అని గంధపత్రం సమర్పించాలి. గంధపత్ర పుష్పాలు సమర్పించడం వల్ల నా భక్తులకు కలుగు గుణం ఫలం తెలుపుతాను. ఆ పుష్పాన్ని గ్రహించి ఈ మంత్రం పఠించాలి. మంత్రము భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు. విశుద్ధములకు ఆత్మగల చక్కని నిశ్చయ జ్ఞానం గల ఓ భగవంతుడా, మంచి పరిమళం గల ఈ పుష్పాన్ని స్వీకరించము. నా పూజ యందు పరమశ్రద్ధ కలిగి నాకిట్లు పుష్పాలు అర్పించేవాడు 1000 దివ్య వర్షాలు, పుట్టుక, చావు, అలసట, ఆకలి అనేవి లేక నా లోకాల యందు నివసించును. దేవి, ఒక్కొక్క పుష్పం యొక్క పుణ్యం మహాఫలం అనువాన్ని నీవడిగిన దానికి సమాధానంగా చెప్పి తిని.
ఓం శాంతి శాంతి శాంతి.